అయ్యా వీడు ఆడుకోబోతున్నాడు అయ్యా. దీపక్ ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అవ్వబోతున్నాం. అండ్ టైం వచ్చేసరికి 6:30 అలా అవుతుంది. మేము 5:30కి అలా లేచాము. లేచేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు కాస్త ముందుకెళ్ళి టీ తాగాలి. తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. సో ప్లాన్ అయితే అది. కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపిస్తున్నవే అలిపిరి మెట్లు. యాక్చువల్గా నిన్న మేము ఇటు నుంచి వద్దాం అనుకున్నాం, కానీ ఈ మెట్లు రూట్ అంతా ఏవో రిపేర్లు జరుగుతున్నాయంట. సో అందుకని ఈ మెట్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపెన్ లేవు. సో నిన్న మేము శ్రీవారి మెట్లు ఎక్కి పైకి వచ్చాం. అండ్ మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ కూడా అలిపిరి మెట్లలో ఒక పార్టే. మోకాల పర్వతం అంటారనమాట. ఏంటంటే అక్కడ ఉన్న స్టెప్స్ అన్నిటినీ మోకాళ్ళతో ఎక్కుతారు. శ్రీవారి మెట్లో అన్నీ స్టెప్సే ఉన్నాయి, మధ్యలో రోడ్డు కానీ అలా ఏం లేదు. కానీ అలిపిరి మెట్లో ఏంటంటే మనం స్టెప్స్తో పాటు ఇదిగోండి ఈ షెడ్లు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇలా రోడ్డు మీద కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 హిల్స్ని కలిపి శేషాచలం హిల్స్ అని అంటారు. ఎందుకనంటే ఈ 7 హిల్స్ విష్ణుమూర్తి పడుకుంటాడు కదా పాము, అది ఆదిశేష అనమాట. ఆదిశేష దానికి 7 హెడ్స్ ఉంటాయి. దాన్ని రిప్రజెంట్ చేస్తూ దీన్ని 7 హిల్స్ శేషాచలం హిల్స్ అంటారనమాట. అండ్ ఈ 7 హిల్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వృషభాద్రి అంటే హిల్ ఆఫ్ నంది, అంటే శివునికి వాహనం ఉంటుంది కదా నంది, దాన్ని రిప్రజెంట్ చేస్తూ. ఇంకోటి వచ్చేసరికి అంజనాద్రి అంటే హిల్ ఆఫ్ హనుమాన్ అనమాట. ఆంజనేయ స్వామిని రిప్రజెంట్ చేస్తూ అంజనాద్రి అనే హిల్. అలాగే నీలాద్రి హిల్ ఆఫ్ నీలాదేవి అని అమ్మవారిది. అలాగే గరుడాద్రి ఆర్ గరుడాచలం అనమాట, అది వెంకటేశ్వర స్వామి వాహనం అనమాట. గరుడ హిల్ ఆఫ్ గరుడ. అలాగే శేషాద్రి ఆర్ శేషాచలం అంటే హిల్ ఆఫ్ శేష, అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా నాగపాము, ఆదిశేష, దాన్ని రిప్రజెంట్ చేస్తూ. అలాగే నారాయణాద్రి హిల్ ఆఫ్ నారాయణ. ఈ కొండపైనే శ్రీవారి పదాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఈ కొండపైనే కాలు మోపినట్టు చెప్తూ ఉంటారు. అండ్ అలాగే వెంకటాద్రి, మనం ఇప్పుడు దర్శించుకోవే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ వెంకటాద్రి అనే హిల్ మీదే ఉందన్నమాట. జై శ్రీరామ్. అండ్ ఈ బ్యాక్ టెంపుల్ ఉంది కదా ఆంజనేయ స్వామిది, అది మనకి బేసిక్గా అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ఎదురవుతుంది. అలాగే కొండ మీద నుంచి కిందకి దిగే రోడ్లో ఉంటుంది అనమాట. మనకి ఈ తిరుమల చుట్టుపక్కల ఇంకా చూడాల్సిన టెంపుల్స్ ఏవేవి ఉన్నాయంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. పద్మావతి అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ వైఫ్ అనమాట. తిరుపతి నుండి తిరుచానూరు అని 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ మనకు వచ్చే దారిలోనే ఉంటుంది. నేను వచ్చిన రూట్లో అయితే నాకు వచ్చే దారిలోనే ఉంటుంది. అది తిరుపతి నుంచి 38 కిలోమీటర్స్ దూరం అనమాట. అది శివుడి టెంపుల్. అలాగే వినాయకుని టెంపుల్ ఉంటుంది కాణిపాకం అని, తిరుపతి నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మనకి తిరుపతి లోకల్లో ఏంటంటే గోవిందరాజ టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే శ్రీనివాస మంగాపురం. మనం ఇప్పుడు మెట్లు ఎక్కాం కదా, అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అలాగే కపిల తీర్థం. అండ్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మనకి భద్రాచలం తెలంగాణకి ఇచ్చారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒంటిమిట్ట అని రాములవారి టెంపుల్, అది తిరుపతి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంటుంది. భద్రాచలం ఏంటంటే అది కొంచెం మోడర్న్ స్టైల్లో కట్టినట్టు ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఒంటిమిట్ట అనమాట. ఒంటిమిట్ట చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ఓల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ముకుంద సినిమాలో గోపికమ్మ సాంగ్ ఉంది కదా, అది ఒంటిమిట్టలోనే షూట్ చేశారనమాట, ఆ టెంపుల్లోనే. అండ్ మనకి ఇవన్నీ టెంపుల్స్. అలాగే మనకి కొంచెం నార్మల్ చిల్అవుట్ ప్లేసెస్ అంటే మనకి తలకోన వాటర్ ఫాల్స్ ఉంది 60 కిలోమీటర్స్ దూరం తిరుపతి నుంచి. అలాగే తడా వాటర్ ఫాల్స్ ఉంది 80 కిలోమీటర్స్ దూరంలో. మనకి తిరుపతిలోనే జూలు, షాపింగ్ మాల్స్, ఇలాంటివన్నీ కామన్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
సో ప్రస్తుతానికి నేనైతే బండి ఇక్కడ తిరుపతిలో కింద అలిపిరి పక్కన ఉన్న ఒక చిన్న పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరితో కార్లో తాళ్ళకొన వరకు వెళ్ళేసి అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇటువైపు నుంచే కాబట్టి సో ఇక్కడ నుంచి తీసేసుకొని మళ్ళీ నా రైడ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అది ప్లాన్ అయితే. సో డైరెక్ట్గా మనం ఇంకా కార్లో కలుసుకుందాం. బై. మేము ఇక్కడ తాళ్ళకొన వాటర్ ఫాల్స్కి వెళ్దామని యాక్చువల్గా వచ్చామన్నమాట. కానీ ఇక్కడ చూస్తే వాటర్ ఫాల్స్కి ఎలవలేదు, కానీ గుడి మాత్రం ఓపెన్ చేసామని చెప్తున్నారు. సో ముల్లపాడు వాటర్ ఫాల్స్ బేలా అయినట్టే ఇది కూడా బేలా. కానీ ఇక్కడ ఏదో చిన్న వాటర్లో ఫ్లో అవుతూ ఉంది. సో కనీసం కవర్ చేద్దామని ఇలా కొంచెం అడవుల్లోకి పడిపోతున్నాం. ఆల్రెడీ అక్కడ దీపక్ ఉన్నాడు. వావ్, అరే మనం చెప్పులు లేకుండా రావాల్సిందిరా, బాగుండేది. నేను నీళ్ళలోకి దిగుతాము. రే చల్లగా ఉన్నాయిరా. రండి వెనకమాల మిగతా బ్యాచ్ కూడా ఫాలో అవుతుంది. క్రాబ్ అంటే అదేనండి. అరే కనీసం దిగండ్రా, కాలు పాదాలు పెట్టండి, మూవింగ్ ఆర్డర్లో పెట్టాలి. ట్రైయింగ్ టు గో సమ్వాట్ డీప్. వెళ్దామా? నీ బండి ఆడుందిరా. నా బండి తిరుపతి వెళ్ళాలనే ఉందిరా. కాణిపాకం అంటే ఇంకా జనరల్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఇదైతే ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏమంటారు గైస్? कमेंट చేయండి ఫ్రెండ్స్, कमेंट చేయండి. इसी बात पे आप सब्सक्राइब करना चैनल को. सब्सक्राइब करो. గంట మారే గంట నెక్స్ట్ వీడియోలో చూడండి ఏం జరిగిందో. గాయస్ సార్ వెళ్ళిపోతున్నారు. అక్కడ వచ్చాడంటే బానుగాడు వెళ్ళిపోతారా మీరు? వదిలేసి బానువా ఏంది వదిలేసి వెళ్ళిపోతారా మీరు? లోపలికి వెళ్దాం రండిరా. లెట్స్ ఎక్స్ప్లోర్ రా బాయ్స్. అయ్యా ఎంత డాన్స్ వేస్తున్నాయి. అయ్యా నేను పట్టుకున్నాను. రామా ఇంతమందితో కలిసి వచ్చినప్పుడు we have to withstand by the words of majority peoples. We three can't do anything. We can, but them it is fantastic. yes. Oh amma కోళ్ళే కాళ్ళైనా పెట్టు. అరే అక్కడ బాగుంది, ఆడ కూర్చుందాం బండి కాసేపు కావాలంటే. కూర్చోవద్దా? అరే ఆడేదో ప్లేస్ అన్నారు, ఆడికి పోదాం.
ఇప్పుడు ఇది ఎక్కడం కష్టంగా మనం అటు నుంచి వెళ్ళాలి. అరే సిగ్నల్ అన్న వస్తే నలుగురు ఐదు కనుక్కోవచ్చు ఎలా వెళ్ళాలి. మరి ఇక్కడ డ్రైవర్లో లేకపోతే షాప్ వాళ్ళనే ఎవరో ఒకళ్ళని అడగండి రా, చెప్తారు వాళ్ళే. టేక్ ద బూట్స్ 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 కో టేక్. ఓయ్ అరే ఏంట్రా, అరే ప్లాన్ త్వరగా కానివ్వండిరా. వావ్ వాట్ ఏ స్టిల్ రా బాను. ఇలా చేస్తా దాంతో పాటు బై ఎఫెక్ట్స్ బై దీపక్. బాను ఫోటోగ్రఫీ. వాడి మొఖాన్ని కొట్టండి రా. ఫోటో దిగుతుంది తేజేష్. అమ్మ తేజేష్ ఇటు తిరిగమ్మా. అది 3, 2, 1. దీపక్ ఇంకొంచెం ముందు కొట్టు. ఇది తలకోనలో శివాలయం, సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ ఇప్పుడు. తలకోన వాటర్ ఫాల్స్ క్లోజ్ అని చెప్పేస్తే ఇంకా ఇక్కడ దారిలో ఏదో కళ్యాణి డ్యామ్ అని ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చాం. ఈ సంగతి. తలకోన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తూ దారిలో చంద్రగిరి ఫోర్ట్ అండ్ అలాగే కళ్యాణి డ్యామ్ అని ఒకటి ఉంటే రెండు చూసేసుకొని ఇప్పుడే తిరుపతి రీచ్ అయిపోయాం. అండ్ తిరిగి మన బైక్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యూయల్ వచ్చేసరికి 1.2 చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా స్టార్ట్ చేసేద్దాం. ఫ్యూయల్ కూడా ఫిల్ చేయించుకొని ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కాళహస్తి రోడ్లో ఉన్నాము. అండ్ వీఆర్ వే బ్యాక్ టు చిలకలూరుపేట. అండ్ ఆగితే ఇంకా కాళహస్తి ఒక్కచాట ఆగుతాము. ఇంకా కాళహస్తి చూసేసుకొని ఇంకా డైరెక్ట్ చిలకలూరుపేట కొట్టేయడమే. ప్రస్తుతానికి నాతో పాటు కాళహస్తి వరకు తేజేష్ ఉన్నాడు ఆ బైక్ మీద. కాళహస్తిలో దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తేజేష్ మళ్ళీ నార్మల్గా కార్లోకి వెళ్ళిపోతాడు. అండ్ మనం సోలోగా చిలకలూరుపేట వరకు రైడ్ అయితే చేయాలి. అండ్ ఎస్ గైస్, ఇప్పుడే కాళహస్తిలో దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇందాక చెప్పాను కదా కొంచెం స్నానాలు చేయాల్సినవి అవి ఇవి ఉన్నాయి. సో అవి చేసి దర్శనానికి వెళ్ళేసరికి కొంచెం గుడి మూసేసే టైం అయింది. అరౌండ్ 5 అలా అయింది. సో ఇంకేంటంటే అక్కడ రికార్డ్ చేయడానికి ఏం అవ్వలేదు. సో హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే అక్కడ ఏం రికార్డ్ చేయలేదు. డైరెక్ట్గా మళ్ళీ బైక్ మీదే మనం కలుసుకోవడం జరుగుతుంది. అది సంగతి. కాళహస్తి కూడా అయిపోయింది. ఇంకా మేమైతే మధ్యాహ్నం ఏం తినలేదు. ఇంకా కుదిరితే నాయుడుపేటలో ఒక చాట ఆగేసి ఏదైనా తినేసి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. ఇంకా నాకు తెలిసి బ్రేక్స్ ఎక్కడ ఉండవు. మహా అయితే మనం వాటర్ బ్రేక్స్ కానీ కుదిరితే ఒక టీ బ్రేక్ కానీ అలా ఏమన్నా ఉండొచ్చు. అంతకు మించి బ్రేక్స్ అయితే ఏముండవు. ఇంకా నాయుడుపేటకు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక 26 కిలోమీటర్స్ ఏమో ఉంది. అక్కడికి ఎక్కేస్తే ఇంక మనం NH16 ఎక్కుతాం. 3 లేన్ మనకి ఇంకా కంప్లీట్ చిలకలూరుపేటకి ఒక 13 కిలోమీటర్స్ ముందు వరకు కంప్లీట్ 3 లేన్ రోడ్ కాబట్టి కొంచెం నైట్ అవుతున్నా సరే ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 5 అవుతుంది. మనకు ఒకవేళ చీకటి పడినా సరే మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు చిన్నగా. సేమ్ నేను వచ్చేటప్పుడు ఎలాగైతే 60 to 65 పేస్ మెయింటైన్ చేశాను, వెళ్ళేటప్పుడు కూడా సేమ్ మెయింటైన్ చేస్తాను. కాళహస్తిలో దర్శనం అయిపోయింది. మధ్యాహ్నం తినాల్సిన భోజనం ఇదిగోండి ఇప్పుడు తింటున్నాం. ఇక్కడ తినడానికి ఆగాం కదా. విషయం ఏంటంటే ఇక్కడ గోప్రోలో మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. అండ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తే ల్యాప్టాప్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో ఇక్కడే తినడానికి ఆగిన దగ్గరే ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అండ్ ఎస్, ఇక్కడే మనం హోటల్ తిరుమల ఫుడ్ ప్యారడైజ్లో ఇప్పుడే ఫుడ్ చేసాం. పర్లేదు, బాగానే ఉంది. అంటే కర్రీస్ ఇవన్నీ కొంచెం సప్పగా ఉన్నాయి కానీ అండ్ మేము మధ్యాహ్నం తినలేదు కదా, ఇంకా ఆకలితో తినేసాం అనమాట. పర్లేదు. సో ఇప్పటి వరకు ఎప్పుడో అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ డేటా ట్రాన్స్ఫర్కే లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు, నేను స్టార్ట్ అవుతున్నా. అది టైం వచ్చేసరికి అరౌండ్ 7 అవుతుంది. అది సంగతి. ఎస్, మనమైతే ఇప్పుడే NH16 కూడా ఎక్కేసాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం ఎటు డైవర్షన్ తీసుకునే పని అయితే లేదు. డైరెక్ట్ ఇదే రోడ్ స్ట్రెచ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే నియర్లీ 250 కిలోమీటర్స్.
కరెక్ట్గా మా ఇంటి దగ్గర జంక్షన్ వస్తుంది అనమాట. నైట్ టైం కాబట్టి కొంచెం రెయిన్ పడకుండా ఉంటే బెస్ట్. అంటే మన చేతుల్లో ఏం లేదు, కానీ హోప్ ఫర్ ద బెస్ట్. రెయిన్ పడకుండా ఉంటే బెస్ట్ నైట్ టైం కాబట్టి. పగలైతే రెయిన్ పడినా మేనేజ్ చేయొచ్చు. అండ్ హియర్ వి గో గైస్, మన రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ చిలకలూరిపేట అయితే రీచ్ అయిపోయాం. అండ్ తిరిగి మళ్ళీ నెక్స్ట్ రైడ్కి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా దీనికి ముందు వీడియోస్ కనుక చూడనట్లయితే వెళ్ళి ఒకసారి పైన నేను కార్డ్స్లో వదులుతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.